भारतीय जनता पार्टी మహారాష్ట్రలో జరిగిన ఎలక్షన్ రిజల్ట్ చూసినట్టయితే ఇట్స్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ. మరి ఆపోజిషన్ పార్టీస్ అన్నీ కూడా ఎంత దుష్ప్రచారం చేసినా కూడా మరి ఏ రోజైతే రేవంత్ రెడ్డి గారు మరి తెలంగాణ సీఎం మహారాష్ట్రకు పోయిండో ఆ రోజే డిసైడ్ అయిపోయింది భారతీయ జనతా పార్టీ ఒక బంపర్ మెజారిటీతోని ఈ యొక్క ఎలక్షన్ గెలవబోతా ఉన్నది. ఎందుకంటే మరి యావత్ మహారాష్ట్ర ప్రజలందరూ కూడా చూసిండ్రు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ మరి అతి తక్కువ కాలంలో తెలంగాణలో చీగొట్టించుకున్నది. మరి ఏవైతే 6 గ్యారెంటీలు 420 హామీలు తెలంగాణ ప్రజలకు ఇచ్చిండ్రో మరి ఆ హామీలన్నీ కూడా వారు నెరవేర్చలేని పరిస్థితిలో ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సర్కార్ని చూస్తూ ఉన్నాం. మరి ఇటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి మహారాష్ట్రలో వద్దు. మరి మహారాష్ట్రలో మరి యావత్ దేశం మొత్తం కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ వారికి సమర్థన తెలుపుతున్న తరుణంలో మరి నరేంద్ర మోదీ గారు మహారాష్ట్ర ఎన్నికల్లో పాల్గొనలేదు, ప్రచారం చేయలేదు. అంటే ఏదో భారతీయ జనతా పార్టీ ఏదో ఓడిపోతుందన్న ఒక ప్రచారం చేసినప్పటికీ కూడా ఈరోజు నల్గొండ జిల్లా ప్రజలు తెలంగాణ ప్రజలందరూ గమనించాలి, మోదీ గారు అవసరం లేకుండానే ఈరోజు మహారాష్ట్రలో ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీ మనందరం కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇది ప్రజల గెలుపు. మరి యావత్ మహారాష్ట్ర ప్రజలే కాదు మరి దేశ ప్రజల గెలుపు కూడా ఈరోజు నల్గొండ జిల్లా ప్రజల గెలుపు, తెలంగాణ ప్రజల గెలుపు. ఎందుకనంటే దేశ ప్రజలందరూ కూడా ఈ యొక్క కుటుంబ పరిపాలన, ఈ అక్రమ దుర్మార్గమైన కాంగ్రెస్ పరిపాలన వద్దనుకొని ఆ రోజు దేశ ప్రజలు కూడా మోదీ గారిని మరొకసారి ప్రధానమంత్రిని చేసిండ్రు. అదే విధంగా ఈరోజు సౌత్ ఇండియాలో చూసినట్టయితే కూడా భారతీయ జనతా పార్టీ అడుగడుగున ఇంటింటికి కూడా ఈరోజు బార్ బార్ మోదీ సర్కార్, బార్ బార్ భాజపా సర్కార్ అన్న ఆలోచనతో యావత్ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో 100% గ్రామ గ్రామాన భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగరడం ఖాయం. మరి నెక్స్ట్ టార్గెట్ ఈస్ గోయింగ్ టు బి తెలంగాణ. మరి మా కేంద్ర పార్టీ మొత్తం కూడా తెలంగాణలో మరి వారు ఆలోచన ఉన్నది తెలంగాణ గడ్డ మీద కాషాయ జెండా ఎగరవేయ రోజు